మూవీ స్టార్టింగ్ లో మన హీరోయిన్ కి తన బాయ్ ఫ్రెండ్ అయిన మిన్ మెసేజ్ చేసి బ్రేకప్ అని చెప్పేసి తను బ్లాక్ చేస్తాడు. సో ఆ బాధతో మన హీరోయిన్ ఫుల్ గా తాగేసి ఒక కార్ లోకి అయితే వెళ్ళి కూర్చుంటుంది. ఆ కార్ లోనే ఒక హ్యాండ్సమ్ అబ్బాయి ఉంటాడు. తను ఎవరో కదా మన హీరో. తనతో అంటుంది, నేను నీతో ఇంటిమేట్ అవుదాం అనుకుంటున్నాను, నువ్వు కంగారు పడక్కర్లేదు, నేను క్లీనే, నేను ఫస్ట్ అన్నమాట, సో నీతోనే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నాను అంటే అప్పుడు హీరో నిజంగానా అంటే నిజంగానే అని చెప్పి వీళ్ళిద్దరూ కలిసి ఇంటిమేట్ అయితే అవుతారు. అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ చెప్తుంది, ఇంకా నువ్వు నేను ఇది జరిగినట్టే మర్చిపోవాలి, ఇంకా ఎక్కడైనా కలుసుకున్నా సరే నీకు నాకు సంబంధం లేనట్టే ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. హీరో 8 years ముందు గుర్తు తెచ్చుకుంటాడు. హీరోయిన్ తన క్రష్ అన్నమాట. హీరోకి లవ్ ఎట్ ఫస్ట్ సైట్. హీరోయిన్ వచ్చేసి హీరోయిన్ ఎలాగైనా అప్రోచ్ అవుదాం అనుకునేసరికి మిన్ వచ్చేసి హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అయిపోయాడు కాబట్టి హీరో కొంచెం దూరం అయ్యాడు. హీరో ఎవరికో ఫోన్ చేసి మిన్ కి హీరోయిన్ కి ఏమైందో కనుక్కోండి అని చెప్పి అడుగుతాడు. హీరోయిన్ ఇంటికి వెళ్ళంగానే అనుకుంటుంది, నా సౌతి చెల్లిలా నన్ను బాగా ఆడుకున్నావు కదా, ఇప్పుడు నేను నిన్ను ఆడుకునే టైం వచ్చింది అని చెప్పి బాటిల్లో టాయిలెట్ వాటర్ ని పట్టి తన దగ్గర తీసుకువెళ్తుందా. వాళ్ళ చెల్లి అయితే లిప్స్టిక్ వేసుకుంటూ ఉంటుంది. వీళ్ళ చెల్లి పేరు చిలిన్. తన లిప్స్టిక్ వేసుకుంటుంటే హీరోయిన్ కలుపుతుందా, నీకు నా చేతుల్లో చావాలని ఉందా అని చెప్పి అంటుంది. అప్పుడు హీరోయిన్ ఎవరి చేతుల్లో సస్తారో చూద్దాం అని చెప్పి వాళ్ళ చెల్లిని గట్టిగా కొట్టి తన నోట్లో అయితే ఆ వాటర్ ని పోస్తుంది. ఎందుకంటే లిన్ హీరోయిన్ ని చిన్నప్పటి నుంచి చాలా బుల్లి చేసింది. నువ్వు నాకేం పట్టించావు అని లిన్ అడిగితే, నువ్వేం కంగారు పడ మాకు, నీకు జస్ట్ నేను టాయిలెట్ వాటర్ పట్టించాను అనగానే అప్పుడు లిన్, ఏంటి నువ్వు నాకు టాయిలెట్ వాటర్ పట్టించావా అని చెప్పి కక్కుకుంటానికి ట్రై చేస్తూ ఉంటుంది. అక్కడికి హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ వస్తారు. లిన్ వాళ్ళ అమ్మ వచ్చి నా కూతురికి ఏమైంది అని అడిగితే అప్పుడు లిన్ చెప్తుంది, ఇది నాకు టాయిలెట్ వాటర్ పట్టించింది, త్వరగా నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళండి అమ్మా, లేదంటే నేను చచ్చిపోతాను అని చెప్పి తిన అంటుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి, చెల్లెల్ని ఎవరైనా ఇలా చేస్తారా, దాన్ని చంపాలనుకుంటున్నావు ఏంటి అని ఫాదర్ అడిగితే అప్పుడు హీరోయిన్ తన చెయ్య పట్టుకుని, నేను దాన్ని చంపడమే కాదు నీ పెళ్ళాన్ని కూడా చంపుతాను, అదొక మిస్ట్రెస్, ఆ మిస్ట్రెస్ ని దాని కూతుర్ని చొక్కలు చూపించి చంపుతాను చూడు అని చెప్పి సవాల్ విసురుతుంది హీరోయిన్. నీకు నిజంగా పిచ్చి పట్టినట్టుంది అని వీళ్ళ ఫాదర్ అంటే హీరోయిన్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ బార్ కి అయితే వెళ్ళుంటే హీరో వచ్చి వాటే కోఇన్సిడెంట్, భలే కలుసుకున్నాం మళ్ళీ అని అంటే అప్పుడు హీరోయిన్, హలో మిస్టర్ నేను నీకు తెలుసా అని అడుగుతుంది. అదేంటి నేను నీకు తెలీదా, 13 hours కు ముందు మన ఇద్దరం క్లోజ్ గా ఉన్నాం కదా అని హీరోయిన్ ని దగ్గర లాగితే అప్పుడు హీరోయిన్ చెప్తుంది, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇంకా నువ్వెవరో నేనెవరో ఆ విషయం గురించి మర్చిపోమని, ఇంకెందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తుంది. హీరో వాళ్ళ ఫ్రెండ్ సో అంటాడు, ఏంటి హీరోయిన్ కూడా నువ్వు ఇన్వైట్ చేసావా, తన్ని 8 years గా లవ్ చేస్తున్నావు కదా, అలాగే తనకి మెంకి వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అయ్యేటట్టుందంట, నీకు ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అనగానే ఇంకా హీరో ఆలోచిస్తాడు. హీరోయిన్ తన ఫ్రెండ్ తో కలిసి డ్రింక్ చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్, నీకు బ్రేకప్ అయింది కదా, అది నీకు చాలా టఫ్ గా ఉండుంటుంది కదా అంటే అప్పుడు హీరోయిన్, తనకు లేని నొప్పి నాకేంట్రా, నేను ఇప్పుడు బానే ఉన్నాను అని అంటుంది. ఇంకా తిని చెప్తుంది, తనకి లిల్లీతో ఎంగేజ్మెంట్ అవుతుందంట కదా, అది నీకు తెలుసా అని. ఇంకా అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇలా హీరో అబ్రాడ్స్ నుంచి తిరిగి వస్తాం వల్ల ఈ పార్టీని అరేంజ్ చేశారు. ఈ పార్టీకి కపుల్స్ గా మెంగ్ లిల్లీ ఇద్దరు కలిసి వస్తున్నారంట అని వీళ్ళు మాట్లాడుకుంటారు. అప్పుడే వీళ్ళిద్దరు కలిసి వస్తూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏం మాట్లాడుకుంటారంటే, మెంగ్ సెలక్షన్ చాలా బాగుంది, హీరోయిన్ వదిలేసి మంచి పని చేశాడు, లిల్లీ చాలా బాగుంది, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారని మాట్లాడుకుంటారు. హీరోయిన్ మెంగ్ తో మాట్లాడదామని చెప్పి వెళ్తుంటే అక్కడ అందరూ అనుకుంటారు, తినే ఎవరు, తిని ఇంత అందంగా ఉంది అని. ఇంకా లిల్లీకి జలస్ వచ్చి, నువ్వైనా ఎక్కడికి వస్తున్నావు, ఎవరితో మాట్లాడడానికి వస్తున్నావు అంటే అప్పుడు హీరోయిన్, నేను మెంగ్ తో మాట్లాడాలి అని అంటుంది. అప్పుడు లిల్లీ అంటుంది, ఏం మాట్లాడతావు, తను నిన్ను వదిలేసి నాతో ఉన్నాడు కదా, సో తనని ఎక్స్ అన్నప్పుడు నువ్వేం మాట్లాడకూడదు, ఇక్కడి నుంచి వెళ్ళు అంటే అప్పుడు హీరోయిన్, ఈ ఈవెంట్ నీది కాదు, ఇది ఆర్గనైజ్ చేసింది నాకు తెలిసిన హీరో కాబట్టి నువ్వు నాకు చెప్పక్కర్లేదు అని హీరోయిన్ అంటే అప్పుడు లిల్లీ అంటుంది, నేను ఒక రిచెస్ట్ మ్యాన్ వాళ్ళ కూతుర్ని, సో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లిల్లీ అంటే అప్పుడు హీరో వచ్చి, నువ్వెవరు తనకు చెప్పడానికి, హీరోయిన్ ఇక్కడ గెస్ట్, నేను పిలిచాను, ఇది నేను ఆర్గనైజేషన్ చేస్తుంది కాబట్టి వెళ్ళిపోవడానికి నీకు రైట్స్ లేవని హీరో అంటాడు. హీరోయిన్ లిల్లీని తోసుకుని మెంగ్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మొహం మీద చెప్పేసే, నేనంటే నీకు ఇష్టం లేదా, ఒక్కసారి నువ్వు చెప్తే ఇంకా నేను నీకు కనిపించను అని చెప్పి హీరోయిన్ అంటుంది. అప్పుడు లిల్లీ, హనీ నువ్వు చెప్పేసే దానికి, తన ఇక్కడి నుంచి వెళ్ళిపోద్ది అని తిన అంటుంది. మెంగ్ చెప్తాడు, అవును మన ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది, ఇంకా నీకు నాకు సంబంధం లేదు అని అంటాడు. హీరోయిన్ కి ఇన్సల్ట్ చేసినట్టు అనిపిస్తుంది కానీ హీరోయిన్ ఏమంటుందంటే, టైం గాడ్ నువ్వు నాకు చెప్పి మంచి పని చేసావు, ఎలాగో లిల్లీతో హ్యాపీగా ఉండు, ఇంకా నీతో నాకు సంబంధం లేదు అని హీరోయిన్ చెప్తుంది. హీరోయిన్
హీరోయిన్ ఆ మాట చెప్పేసి అక్కడి నుంచి వెళ్తూ హీరో దగ్గర ఉన్న డ్రింక్స్ ని తాగేసి థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంటే వెనకాలే మెంగ్ కూడా వెళ్తాడు. అక్కడే హీరోయిన్ గురించి అయితే గౌసిప్స్ మాట్లాడుతూ ఉంటారు. మెంగ్ హీరోయిన్ ఎందుకు వదిలేసి ఉంటాడు, అయినా హీరోయిన్ సీక్రెట్ లవర్ లాగా పనిచేసిద్ది అనుకుంటా వాడి కింద అని వీళ్ళు తప్పుడుగా మాట్లాడుతుంటే అదంతా విని హీరోకి కోపం వచ్చి తన చేతిలో ఉన్న గ్లాస్ ను కింద అయితే పడేస్తాడు. సో అక్కడికి వచ్చి ఏమైంది, నేను సర్వెంట్ ను పిలిపించి ఇదంతా క్లీన్ చేపిస్తానంటే లేదు వెనకాల ఉన్న వాళ్ళిద్దరిని క్లీన్ చేయమను అని హీరో అయితే హింట్ ఇస్తాడు. హీరో ఆర్డర్ ఇచ్చాడంటే ఎవ్వడు ఎదురు చెప్పడానికి లేదనమాట. వీళ్ళైతే తీస్తూ ఉంటారు. అప్పుడు హీరోకి కోపంతో వాళ్ళ చేతుల్ని తొక్కేస్తాడు. హీరో బయటకైతే వస్తాడు. అప్పుడే మెంగి హీరోయిన్ తో చెప్తాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను లిల్లీతో పెళ్లి కొప్పుకున్నది కూడా ఒక రీజన్ ఉంది, నేను ఆ రీజన్ మొత్తం క్లియర్ చేసుకుని నేను నీ దగ్గరికి ఎలాగైనా వస్తాను అంటే అప్పుడు హీరోయిన్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమాకు, ఇంకెక్కడి నుంచి వెళ్ళు అంటుంది. హీరో ఇదంతా విని లిల్లీకి మెసేజ్ చేస్తాడు, నీ బాయ్ ఫ్రెండ్ తన ఎక్స్ తో మాట్లాడుతున్నాడు వచ్చి చూసుకో అని. లిల్లీ కోపంగా అక్కడికి వచ్చి మెంగ్ ఏంటి ఇదంతా అని అడిగితే మెంగ్ భయపడుతూ ఏం లేదు హీరోయిన్ ఫుల్ గా తాగేసి ఉంది కదా, సో తను డ్రాప్ చేయడానికి వచ్చాను అని అంటే ఇదంతా తన ట్రిక్స్, తను నిన్ను మాయలో పడేస్తానికి ఇదంతా చేస్తుందని లిల్లీ అంటే అప్పుడు హీరోయిన్ నీ బాయ్ ఫ్రెండ్ మీద నాకు ఎటువంటి ఇంటెన్షన్స్ లేవు అని చెప్పి వాష్రూమ్ లోకి అయితే వెళ్తుంది. మెంగ్ లిల్లీతో అంటాడు, సరే నేను వాష్రూమ్ కి వెళ్తాను అని అంటే లేదు నిన్ను ఒక్క క్షణం కూడా నేను నిన్ను వదలను, నువ్వు పద్దాక నీ ఎక్స్ దగ్గరికే వెళ్ళిపోతున్నావు అని లిల్లీ అంటే లేదు ఈసారి కన్ఫర్మ్ గా వాష్రూమ్ కి వెళ్తానని చెప్పి మెంగ్ అంటాడు. హీరోయిన్ వాష్రూమ్ లో హ్యాండ్స్ వాష్ చేసుకుంటుంటే హీరో అక్కడికి వచ్చి నేను ఇది నీకు సెకండ్ టైం హెల్ప్ చేశాను, సో నాకు ఎలా పే చేస్తావు నువ్వు అని అడిగితే హీరోయిన్ మనీ ఇస్తుండే హీరో హీరోయిన్ ని అక్కడ కూర్చోపెట్టి హీరో అంటాడు నీకు తెలీదు నేను ఎంత డేంజరస్ అని చెప్పి హీరోయిన్ ని కిస్ చేస్తాడు. అలాగే నా స్కిల్స్ ని చూస్తే నీకేమనిపిస్తుంది, నాలో ఉన్న ఇంకో హీరో బయటకు వస్తున్నాడనా అని హీరోయిన్ అడిగి హీరోయిన్ నీలో ఉన్న స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి, నీలో ఉన్న స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతాయి అని అంటే నీలాంటి అందగత్తికి నేను ఫ్రీగా సర్వీస్ ఇస్తాను, ఆ సర్వీస్ నీకు కావాలా అని హీరో అంటాడు. హీరోయిన్ కూడా ఫ్రీ అంటున్నావు కదా బానే ఉంది అంటే అప్పుడే మెంగ్ ఆ టైంలో అక్కడికి వస్తాడు. హీరోయిన్ ఒక వాష్రూమ్ లోకి తీసుకెళ్లి నీ ఎక్స్ వచ్చాడు కదా నా స్కిల్స్ ని ఇంకా చూపిమంటావా ఆపేమంటావా అంటే అప్పుడు హీరోయిన్ నేను ఎవరికి భయపడను నువ్వు కంటిన్యూ చెయ్యి అని అంటుంది. మెంగ్ ఇక్కడ హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉంటాడు. హీరోయిన్ హీరోని అడుగుతుంది నీ పర్ఫార్మెన్స్ ని మెంగ్ చూడకూడదు అనుకుంటున్నావా అని అంటే అప్పుడు హీరో తన నా పర్ఫార్మెన్స్ ని నా స్కిల్స్ ని తన దొంగలించకూడదు కదా, అలాగే నువ్వు ఒక స్పెషల్ కాబట్టి నా స్కిల్స్ నీకు ఒకదానికి ఫ్రీగా చూపిస్తాను అని అంటాడు. మెంగ్ వీళ్ళ నాయిస్లు విని లోపల ఎవరో కపుల్స్ రొమాన్స్ చేసుకుంటున్నారు అనుకుంటా వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదని హ్యాండ్స్ వాష్ చేసుకుని వెళ్తుంటే హీరోయిన్ ఫోన్ రింగ్ టోన్ అనేది మోగుతుంది. వెంటనే మెంగ్ వచ్చి తలుపు కొడితే హీరో బయటకు వచ్చి ఏంటి నీకు ఇక్కడ ఇన్ని వాష్రూమ్స్ ఉండగా ఈ వాష్రూమే దొరికిందా నీకు అని అంటే అప్పుడు మెంగ్ లేదు నేను హీరోయిన్ రింగ్ టోన్ విన్నాను అని అంటాడు. అది నా రింగ్ టోన్, అలాగే నీకు నచ్చితే చెప్పు నీ ఫోన్ లో కూడా నేను సెట్ చేస్తాను అని చెప్పి హీరో అంటాడు. లోపల హీరోయిన్ ఉందేమో అని తొంగి చూస్తుంటే అక్కడికి లిల్లీ వస్తుంది. లిల్లీ అంటుంది ఏంటి నీకు వాష్రూమ్ అంతగా నచ్చేస్తుందా ఏంటి ఇక్కడ పడుకుని పోతావు ఏంటి మూసుకొని బయటికి రా అని అంటుంది. అక్కడి నుంచి మెంగు వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ చెప్తుంది ఏంటి నన్ను మెంగు కనిపించనివ్వలేదు అంటే అప్పుడు హీరో నీకు నాకు పరువు పోకూడదని చెప్పి ఇలా చేశాను అని హీరో అంటాడు. హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి బయటికి రావడంతో చూసి మెంకి అర్థమైపోతుంది వాళ్ళిద్దరే వాష్రూమ్ లో ఉన్నది అని. హీరోయిన్ ని హీరో తన ఇంటి దగ్గర అయితే దింపుతాడు. అప్పుడే హీరోయిన్ తన బ్యాగ్ ని హీరో దగ్గర అయితే మర్చిపోతుంది. ఇంట్లో చూపిస్తారు మిన్నేమో ఏం తినలేక నేనేం తినలేకపోతున్నాను అంత నాకు టాయిలెట్ స్మెల్ వస్తుంది అని అంటే అప్పుడు వాళ్ళ ఫాదర్ కొంచెమైనా తినమ్మా ఈ రోజు హీరోయిన్ సంగతి నేను తేలుస్తాను అని అంటాడు. ఇప్పుడే హీరోయిన్ అక్కడ నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళ ఫాదర్ అంటాడు నువ్వు ఫస్ట్ నీ చెల్లికి సారీ చెప్పు అని. హీరోయిన్ ఒప్పుకోదు. హీరోయిన్ స్టమ్ మీద చెప్తుంది మీరు ఊరుకోండి, హీరోయిన్ నువ్వు తినకపోతే నేను ఇక్కడ చాలా డిషెస్ చేశాను సో నువ్వు తిను మాతో కలిసి ఓకేనా అని అంటే అప్పుడు హీరోయిన్ నాకు ఎవరి మీద నమ్మకాలు లేవని చెప్పి సర్వెంట్ ని నాకు ఒక ఫ్రైడ్ రైస్ చేసి పెట్టు అని అడుగుతుంది. మిన్ చెప్తుంది తింటే తిను లేదంటే మానే, ఇదంతా మా అమ్మ నా గురించి చేసింది అనగానే అప్పుడు హీరోయిన్ కి కోపం వచ్చి మొత్తం అంతా అవన్నీ కింద పడేస్తుంది. ఇంకా వాళ్ళ ఫాదర్ చెప్తాడు నీకేమైనా పిచ్ ఏంటి, ఒక లిమిట్ అనేది ఉంటుంది ఆ లిమిట్ నువ్వు దాటేస్తున్నావు అని హీరోయిన్ తో చెప్తే లిమిట్ క్రాస్ చేసింది ఎవరు నువ్వు, అయినా అమ్మ చనిపోయింగానే వీళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టావు అని హీరోయిన్ ఏంటి అప్పుడు వాళ్ళ ఫాదర్ అయినా సర్వెంట్ నువ్వేంటి చూస్తున్నావు వచ్చి క్లీన్ చేయంటే అప్పుడు హీరోయిన్ వాళ్ళేమంత విఐపీస్ కాదు సో నువ్వు అంత ఇదిగా క్లీన్ చేయక్కర్లేదని హీరోయిన్ అంటుంది. అలాగే నా రూమ్ లోకి ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చా అని సర్వెంట్ తో చెప్తుంది. నిన్ను ఏం నాన్న ఇది ఇలా మాట్లాడుతుంది అని అంటే నేను చెప్తాడు దీని ఆటలు ఇంకా కొన్ని రోజులే సాగాయి
ఫైనల్ గా బోర్డ్ మీటింగ్ లో హీరోయిన్ ని తీసేస్తే నేను కొత్త ప్రెసిడెంట్ ని అనౌన్స్ చేస్తాను అని చెప్పి ఈయన అంటాడు. హీరోయిన్ కి వాళ్ళ అసిస్టెంట్ కాల్ చేసి, మేడం జేకూబ్ కంపెనీ మనతో ఇంకా కొలాబరేట్ చేయదంట, వాళ్ళు ఇంకా ఫ్యూచర్ లో కూడా మనతో కలిసి పనిచేయరంట అని అంటే హీరోయిన్ చెప్తుంది, ఓ ఇది ఒక కొత్త స్కామ్ అనుకుంటా నన్ను వెళ్ళగొట్టడానికి అని అంటే అప్పుడు అసిస్టెంట్, మేడం ఇప్పుడు ఏం చేయమంటారంటే జీ గ్రూప్ హెడ్ తో నాకు మీటింగ్ అరేంజ్ చేయని అంటుంది. హీరోయిన్ ఆ హెడ్ ని కలుస్తానికి వెళ్తున్నప్పుడే హీరో బయట అయితే వెయిట్ చేస్తుంటే, నువ్వేంటి ఇక్కడ అని అడిగితే అప్పుడు హీరో, నువ్వు నా దగ్గర బ్యాగ్ మర్చిపోయావు, సో ఇది ఇద్దామని వచ్చాను అని అంటే అప్పుడు హీరోయిన్, ఈ బ్యాగ్ గురించి నువ్వు ఇంత దూరం వచ్చావా అని అంటే అప్పుడు హీరో, అలా ఏం కాదు, నేను ఈ రోజు ఫ్రీగా ఉన్నాను, మనం కలిసి డిన్నర్ కి వెళ్దామా అని అడుగుతాడు. హీరోయిన్ అంటుంది, నాకు కుదరదు, నేను జీ గ్రూప్ కి వెళ్తున్నాను అని అంటే అప్పుడు హీరో, సరే నేను అటైపే వెళ్తున్నాను, నీకు డ్రాప్ చేస్తాను అని అంటే అప్పుడు హీరోయిన్, నువ్వు అందరు అమ్మాయిలతోనూ ఇంతే నైస్ గా ఉంటావా అని అంటే అప్పుడు హీరో అంటాడు, నువ్వు అందరి గురించి మానేసి నీ గురించి మాట్లాడు నా దగ్గర అని ఫ్లెట్టింగ్ గా మాట్లాడతాడు. హీరోయిన్ డైరెక్ట్ గా అడుగుతుంది, నీకు నా మీద ఇంట్రెస్ట్ ఉందా అని. అప్పుడు హీరో నర్వస్ గా ఫీల్ అవుతుంటే, నేను జస్ట్ జోక్ చేశానంటే, ఎవరికి పడితే ఇలా హెల్ప్ చేయకూడదు అని హీరోయిన్ అంటే, నేను ఎవరికో హెల్ప్ చేయను, నీకే హెల్ప్ చేస్తానని హీరో అంటాడు. సరే ఇంక ఈ ఫ్లెట్టింగ్ మాటలు ఆపుతావా, నాకు టైం అవుతుంది అని హీరోయిన్ అంటుంది. సరే అని హీరో కార్ డోర్ తీస్తాడు. మెంగ్ వచ్చి హీరోయిన్ ని ఆపేసి, అయినా నువ్వేంటి హీరోతో ఎందుకున్నావు అని అడిగితే అప్పుడు హీరోయిన్, నీకెందుకు, అయినా నువ్వు నాకేమవుతావు అని నువ్వు నన్ను అడుగుతున్నావు అని అంటే అప్పుడు మెంగ్, నేను నీకేమవును, కానీ హీరోతో కొంచెం దూరంగా ఉండు, తను మంచోడు కాదు అని అంటాడు. అప్పుడు హీరోయిన్, నీకన్నా తనే మంచోడు, మన ఇద్దరికి బ్రేకప్ కూడా అయిపోయింది, నువ్వు నా గురించి ఏం జాగ్రత్త పడక్కర్లేదు, ఇక్కడ నుంచి వెళ్ళు అని హీరోయిన్ కార్ ఎక్కేస్తుంది. హీరో డోర్ క్లోజ్ చేసి మెంగ్ దగ్గరకు వచ్చి, నువ్వు ఇలా నీ ఎక్స్ ని కలిసావని నీ ఫియాన్సీకి తెలుసా అని అడిగితే అప్పుడు మెంగ్ చెప్తాడు, అయినా నువ్వు హీరోయిన్ తో ఆటలాడడం ఆపు అని అంటే అప్పుడు హీరో నవ్వి, ఆహా ఆ అడ్వైస్ నేను నీకు ఇవ్వాలి, హీరోయిన్ మనసుని ఎడకొట్టేసి రిచ్ గోల్ వెనకాల పడినోడివి నువ్వు నాకు చెప్తున్నావా అంటే వీడి నోట్లో నుంచి మాటలు రావు. మెంగ్ అంటాడు, అది మా పర్సనల్ మ్యాటర్, నువ్వు మధ్యలోకి దూరకు అని అంటే అప్పుడు హీరో ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టి, హీరోయిన్ ఇంక నీ లైఫ్ లోకి రాదు, ఈవెన్ నువ్వు రిగ్రెట్ ఫీల్ అయినా సరే తన నీ లైఫ్ లోకి రాదు, నీ ఫియాన్సీతోనే నువ్వు ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ తో అంటాడు, నీ ఎక్స్ కు నువ్వంటే ఇంకా ఇష్టం అనుకుంటా అని అంటే అప్పుడు హీరోయిన్, నువ్వు చూసి కార్ డ్రైవ్ చెయ్యి, నేను నీతో శ్మశానానికి రావాలనుకోవట్లేదు, అలాగే వాడు నా గురించి ఏం థింక్ చేసినా సరే నాకు అంత అవసరం లేదు, వాడి గురించి అంత నేను పట్టించుకోను అని చెప్పి హీరోయిన్ హీరో తొడ మీద అయితే చెయ్యేస్తుంది. హీరో చెప్తారు, నీ డెస్టినేషన్ వచ్చేసింది అని. హీరోయిన్, సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్తుంది. ఇక్కడ జీ కంపెనీ హెడ్ ని చూపిస్తాడు, వీడు పెద్ద ఎదవ అన్నమాట. హీరోయిన్ కి ఇచ్చే వైన్ లో ఏదో డ్రగ్ ని అయితే కలుపుతాడు. తర్వాత హీరోయిన్ వచ్చిన తర్వాత, నీకు నేను కోఆపరేషన్ చేయాలి అని అంటే నువ్వు ఈ వైన్ తాగాలి అని చెప్పి కండిషన్ పెడతాడు. హీరోయిన్ ఆ గ్లాస్ ని తీసుకుంటే అప్పుడే హీరో వచ్చి దాన్ని తాగుతాడు. హీరోయిన్ కాపాడడానికి అది తాగుంటాడు. సో వీడు అంటాడు, యంగ్ బాయ్ నువ్వెవరు, నువ్వు తాగుతున్నావు అంటే అప్పుడు హీరో, నేను హీరోయిన్ బదులు నేను తాగుతాను, మీరు ప్రాజెక్ట్ కి సైన్ చేయండి అని అంటే ఇంకా ఈయన వైన్ బాటిల్ మొత్తం తాగమంటే ఇంకా హీరో కూడా వైన్ బాటిల్ తాగుతూ ఉంటే అప్పుడు హీరోయిన్, హే ఆగు నీకు ఏమైనా పిచ్చా అని చెప్తే ఆపుతూ ఉంటే హీరో అయితే ఆపడు. నాది అయిపోయింది, ఇప్పుడు మీరు సైన్ చేస్తారా అంటే, నేను నీకు చెప్పానా ప్రాజెక్ట్ ఇస్తానని అని ఈయన అంటాడు. ఇంకా హీరోకి కోపం వచ్చి ఆ వైన్ బాటిల్ కింద అయితే పగలు కొట్టంగానే, ఇస్తాను నేను ఈ ప్రాజెక్ట్ ని ఇస్తానని చెప్పి వీడు భయపడతాడు, ఇస్తాడు. వీళ్ళు బయటకు వెళ్తుండే హీరో అంటాడు, నువ్వు నాకేం థ్యాంక్స్ చెప్పక్కర్లేదంటే అప్పుడు హీరోయిన్, నిన్ను ఎవట తాగమన్నాడు వైన్, నేను అసలు ఆ గ్లాస్ ని పట్టుకున్నాడు మోహన్ గేసి కొడదాం అనుకున్నాను, ఆ తొక్కలో ప్రాజెక్టుల గురించి నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేను తీసుకోలేను అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఇంక వీళ్ళిద్దరు అలా నడుచుకుంటూ వెళ్తుంటే హీరోయిన్ చెప్తుంది, నువ్వు చాలా డ్రింక్ చేసి ఉన్నావు కదా, నేను డ్రైవ్ చేస్తాను అని. అప్పుడు హీరో, లేదు నువ్వు టాక్సీ తీసుకుని వెళ్ళిపో, నేను కార్లో వెళ్తానులే అని అంటాడు. హీరో కార్లో కూర్చోగానే హీరోకి హీట్ గా అనిపిస్తుంది. సో హీరోయిన్ ఏమో కార్ డోర్ తీసి, ముందు నాకు కీస్ ఇవి, నేను డ్రైవ్ చేస్తాను, అలాగే నేను ఎవరికి చెప్పనులే ఈ సిచ్యువేషన్ లో నిన్ను చూసానని చెప్పి హీరో జేబులో కీస్ ఉన్నాయి అనుకుని హీరోయిన్ ఎతుకుతూ ఉంటే ఇంకా హీరో కంట్రోల్ తప్పేసి హీరోయిన్ అయితే అలా ఫోర్స్ గా కూర్చోబెట్టుకుంటాడు. సో హీరోయిన్ తో అంటాడు, నేను నిన్ను ఫోర్స్ చేయాలనుకోవట్లేదు, నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అని అంటే అప్పుడు హీరోయిన్, నువ్వు ఆల్రెడీ ఫోర్స్ చేస్తున్నావు అనగానే అప్పుడు హీరోయిన్ ని వదిలేసి వెళ్ళిపో అని అంటాడు. హీరోయిన్ తన కాళ్ళతో కార్ డోర్ ని వేసి, నేను నీకు చెప్పానా అని చెప్పి హీరోని
అలా సాఫ్ట్ గా అంటూ వీళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు. ఇంకా వీళ్ళిద్దరు అలా ఇంటిమేట్ అయితే అవుతారు. మొత్తం అయిపోయిన తర్వాత వీళ్ళు బట్టలు సరి చేసుకుంటూ ఉంటారు. అప్పుడు హీరో అడుగుతాడు, నువ్వు నాకు ఎందుకు హెల్ప్ చేసావు, అలాగే నేను నీకు అట్రాక్ట్ అవుతానని నీకు భయం లేదా అని అంటే, హీరోయిన్ మేకప్ సరి చేసుకుంటూ, నేను నిన్ను నమ్మకపోతే కారులోకి తిరిగి వచ్చేదాన్ని కాదు, నీకు హెల్ప్ చేసేదాన్ని కాదు, అలాగే ఇలాంటివి నువ్వు చాలా అమ్మాయిలతో చేసావని నేను అనుకుంటున్నాను, నా అలాంటి సింపుల్ అమ్మాయికి నువ్వు అట్రాక్షన్ అవుతావు అని చెప్పి నేను అస్సలు అనుకోనని హీరోయిన్ దిగుతుంటే, హీరోయిన్ ఆపి నాకు ఇంకా మొత్తం దిగలేదు, సో నాకు ఇంకోసారి హెల్ప్ చేస్తావా అని అడిగితే, హీరోయిన్ ఇంకా డ్రామా సాపు, నేను ఇప్పటికే నీకు చాలా చేశాను, నేను వెళ్తాను అని చెప్పి కార్ అయితే దిగుతుంది. తర్వాత అనుకుంటుంది, వీడు ఫస్ట్ కన్నా ఇప్పుడు చాలా వైల్డ్ గా చేశాడే అని. ఇంకా హీరోయిన్ వెళ్ళిపోగానే హీరో దిగి స్మోక్ చేస్తూ ఉంటే అక్కడికి అమ్మాయిలు వచ్చి, నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు, నువ్వు సింగిలా అని అడిగితే అప్పుడు హీరో, నేను సింగిలే అని అంటాడు. అయితే నాకు నెంబర్ ఇవ్వచ్చు కదా అని అడిగితే అప్పుడు హీరో, నేను ఇప్పుడు సింగిలే గానీ ఫ్యూచర్ లో నేను సింగిల్ కాదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, తను ఒప్పుకుంటే నేను తనతోనే ఉంటాను, అలాగే ఫ్యూచర్ లో తనకి జలస్ రాకూడదు కాబట్టి నేను నీకు నంబర్ ఇవ్వను అని అంటాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి, నేను సింగిలే, కావాలంటే నేను నా నంబర్ ఇస్తాననగానే ఏం పర్వాలేదని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్తాడు. హీరో అంటాడు, రే నువ్వు ఒక్కడు ఉంటే నా పరువు పోద్దురా, నువ్వు దయచేసి ఇట్లా అడగమాకరా అని హీరో అంటాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, అయినా ప్రేమ గురించి ఏంట్రా అంత ఇదిగా పట్టించుకుంటున్నావు, నువ్వు ఎప్పటి నుంచి పట్టించుకున్నావు ఇవన్నీ, అయినా ఆ అమ్మాయి ఎవరో త్వరగా చెప్పు అని అడిగితే అప్పుడు హీరో, ఇప్పటికే తన నా గర్ల్ ఫ్రెండ్ కాలేదు, ఒకవేళ అయితే నీకే తెలుస్తుందిరే అని చెప్పి హీరో అంటాడు. అదేంట్రా ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ నీ వెనకాల పడుతున్నారు, కానీ నువ్వు లవ్ చేసిన అమ్మాయికి ఇంకా నువ్వు ప్రపోజ్ చేయలేదా అని అడుగుతాడు. హీరో అంటాడు, టైంకి వచ్చావు, నీకు జీ ఫ్యామిలీ గురించి ఏమైనా తెలుసా అంటే, ఏమైందిరా అని అడుగుతాడు. అలాగే వాళ్ళు ఏమైనా నిన్నేమైనా చేశారా అంటే ఇంకా హీరో ఏం మాట్లాడు. నెక్స్ట్ డే జీ ఫ్యామిలీ హెడ్ చచ్చిపోయాడు అని చెప్పి హీరోయిన్ కి కాల్ వస్తుంది, అది కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు, ఇంకా జీ ఫ్యామిలీ హెడ్ లేరు అని. ఇంకా హీరోయిన్ జీ ఫ్యామిలీ దగ్గరికి అయితే వెళ్తుంది, జీ వాళ్ళ తమ్ముడిని కలుస్తుంది, తిని చెప్తాడు, ఇంకా నేను జీ కంపెనీకి నేనే ఓనర్ని అని. అప్పుడు హీరోయిన్, నేను చేసిన ప్రామిస్లు అన్నిటిని నెరవేర్చుకుంటానని చెప్పి కంపెనీ విషయాల్ని మాట్లాడుతుంది. తర్వాత హీరోయిన్ నడుచుకుంటూ వెళ్తూ ఆలోచిస్తుంది, రాత్రే కదా నేను ఆయన్ని మీట్ అయ్యాను, సో అప్పుడే చనిపోయారని వచ్చింది ఏంటి, దీని వెనకాల హీరో ఏమైనా అస్తం ఉందా అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. హీరోయిన్ తన అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి, నేను నాన్ని సక్సెస్ అవ్వనవను, తనకి చుక్కలు చూపిస్తూనే ఉంటాను అమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మకి ఇష్టమైన వైన్ ని తాగుతూ ఉంటుంది. హీరోయిన్ అప్పటికే డ్రంక్ చేసేసి ఉంటుంది. సో హీరో వచ్చి పట్టుకుంటే, నువ్వేంటి ఇక్కడ అని హీరోయిన్ అడిగితే అప్పుడు హీరో, ఇది గ్రేవ్ యార్డ్, ఇక్కడ నేను రాకూడదా ఏంటి అని అంటాడు. తర్వాత హీరోయిన్ కి ఫుల్ ఫీవర్ గా అయిపోతే, పద నేను నిన్ను హాస్పిటల్ కి తీసుకువెళ్తానని చెప్పి ఎత్తుకుని కార్ డోర్ అయితే అసిస్టెంట్ ని తీయమంటాడు. అక్కడికి మెంగు వచ్చి కోపంగా, ఏంటి హీరోయిన్ పరిస్థితి ఇలా అయిపోయింది, తనకి ఏం చేసావు, ఫస్ట్ తను నాకు ఇవ్వి, నాకు నీ మీద నమ్మకం లేదు అంటే దానికి హీరో అంటాడు, ఇది నువ్వే చెప్తున్నావా, డబ్బు కోసం హీరోయిన్ వదిలేసి రిచ్ ఉమెన్ ని పెళ్లి చేసుకున్న వాడివి, నువ్వు నాకు నీతులు చెప్తున్నావా అని అంటే, మెంగు హీరోయిన్ బలవంతంగా లాగుతుంటే హీరోయిన్ హీరోని హక్ చేసుకొని, నేను తనతో వెళ్ళను, నేను నీతోనే ఉంటాను అని చెప్పి చెప్తుంది హీరోకి. హీరో చెప్తాడు, తన డిసిజన్ తీసుకుంది కదా, ఇంక నువ్వు పక్క జరుగమ్మా, నేను హీరోయిన్ కార్ ఎక్కించాలి అని అంటాడు. హీరో అసిస్టెంట్ ని చెప్తాడు, ఇప్పుడు హాస్పిటల్ తీసుకువెళ్తే మెంగ్ వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేస్తాడు, సో హాస్పిటల్ కొద్దు మా ఇంటికి తీసుకువెళ్దాం అని చెప్పి హీరో వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ డాక్టర్ ని పిలిపించి ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తాడు హీరోయిన్ కి. మెంగ్ హీరోని ఫాలో చేస్తూ తన ఇంటికి అయితే వచ్చేస్తాడు. సో అప్పుడే సెక్యూరిటీ గార్డ్ ఆపేస్తే హీరో పైనుంచి వచ్చి, నేను నిన్ను ఇన్వైట్ చేయలేదు కదా, ఇక్కడ నుంచి దొబ్బాయి అన్నట్టు చెప్పంగానే మేము కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ మార్నింగ్ లేసి, ఏంటి నేను ఎక్కడున్నాను, నా క్లాత్స్ అయ్యి అని అంటే అప్పుడు హీరో ఎదురుగా కూర్చుని, లెగిచావా అని అంటాడు. అప్పుడు హీరోయిన్, నేనేంటి ఇక్కడ ఉన్నాను, నా బట్టలు అయ్యి అని అడిగితే అప్పుడు హీరో అంటాడు, నేను నిన్ను కాపాడాను, అలాగే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నుంచి కూడా కాపాడాను, కానీ నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పలేదు అని అంటే అప్పుడు హీరోయిన్ సాఫ్ట్ గా, అయితే నైట్ నువ్వు ఈ రూమ్ లో పడుకున్నావు అంటే అప్పుడు హీరో, నేను నీ మీద అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకోలేదు, రెడీ అయ్యి కిందకు రా అని అంటాడు. హీరోయిన్ చూడంగానే హీరో అయితే చాలా బాగుంది అనుకుంటాడు. హీరోయిన్ అంటుంది, నాకు కొంచెం పని ఉంది, నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయలేను, నేను త్వరగా వెళ్ళాలి అని అంటే అప్పుడు హీరో, కింద నీ బాయ్ ఫ్రెండ్ రాత్రి నుంచి వెయిట్ చేస్తున్నాడు కదా, తన్ని కలవాలంటే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని అడిగితే అప్పుడు హీరోయిన్, ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది. నిజంగానే తను నీ గురించి వెయిట్ చేస్తున్నాడు, తను కలవాలనుకుంటున్నావా, అలా అయితే ముందు తినేసి పో అని అంటే అప్పుడు హీరోయిన్, నేను ఫస్ట్ నా కంపెనీలో ఒక ఆయన్ని మీట్ అవ్వాలి, ఆయనతో కొంచెం కొలాబరేట్ చేయాలి నేను అని అంటుంది. సో హీరో కూడా సరే అని అంటాడు. హీరోయిన్ అంటుంది, నేను నీకు ఎలాగైనా పే చేస్తాను, ఎందుకంటే నువ్వు నాకు హెల్ప్ చేసావు కదా అని కిందకైతే పోతుంది. హీరోయిన్ తో మెంగు వచ్చేసి, నువ్వు అసలు
హీరో వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉన్నావు, నైట్ మొత్తం ఎందుకు స్టే చేసావు అంటే అప్పుడు హీరోయిన్ నీకైనా నాతో ఏంటి అవసరము, నువ్వు ఎవడమని అడుగుతున్నావు అని అంటే అప్పుడు వెంకి చెప్తాడు నువ్వు అనుకున్నంత హీరో మంచోడు కాదు, తన మర్డర్ చేశాడు తెలుసా 8 years ముందు, దాని గురించి నీకు తెలియదు అని అంటే తన మర్డర్ చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి, అయినా నా విషయంలోకి నువ్వు జోక్యం చేసుకోమాకు, నువ్వు నాకు చెప్పమాకు అర్థమవుతుందా అని హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తుంది. హీరోయిన్ తన ఫ్రెండ్ దగ్గరికి మీట్ అవ్వడానికి వెళ్తుంది. సో వాళ్ళ ఫ్రెండ్ ఏమో మాస్టర్ ఫ్రూని ఎలా మీట్ అవ్వాలని అని చెప్పేసి ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. తను చెప్తుంది మనకి 3 ఫ్యామిలీస్ హెల్ప్ చేయడానికి ఉన్నాయి, కానీ 3 ఫ్యామిలీస్ లో ఒక ఫ్యామిలీ మెంగు ఇంకా లిల్లీ వాళ్ళు ఎలాగో నీకు హెల్ప్ చేయరు, కానీ 2 ఫ్యామిలీస్ లో హీరో ఫ్యామిలీ ఒకటి ఉంది, ఇంకొకటి వేరే ఫ్యామిలీ ఉంది. సో వీళ్ళిద్దరు కానీ మాస్టర్ ఫ్యూంగ్ కి చెప్తే అస్సలు తిరిగే లేదనమాట. వీళ్ళ 2 ఫ్యామిలీ మాట ఆయన వింటాడు. సో నా ఫోన్ లో ఇంకో ఈ ఫోటో చూసావా, ఈ అబ్బాయి చాలా అందంగా ఉంటాడు హీరో, తిన నా బాయ్ ఫ్రెండ్ అయితే నేను చాలా లక్కీ అని చెప్పి హీరో ఫోటో చూపిస్తుంది. ఎలాగో నువ్వు కూడా అందంగా ఉన్నావు కదా, తను నిన్ను చూస్తే ఇంప్రెస్ అయిపోతాడు అని చెప్పి తిన అంటే హీరోయిన్ మనసులో అనుకుంటుంది ఇప్పటికే వాడు నేనంటే పరిచేస్తున్నాడు, వాడి హెల్ప్ నేను తీసుకోవడం అనుకోవట్లేదు, అందుకే నేను సూ దగ్గరికి వెళ్తానని చెప్పి అనుకుంటుంది. సూ ఎవరో కాదు హీరో వాళ్ళ ఫ్రెండ్. హీరోయిన్ సూ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఇంకా మాట్లాడుతుంటే సూ చెప్తాడు నేను ఎందుకు నీకు హెల్ప్ చేయను, నీలాంటి అందమైన అమ్మాయికి నేను కన్ఫర్మ్ గా హెల్ప్ చేస్తాను అని చెప్తాడు. హీరో అక్కడికి వచ్చింగానే అమ్మాయిలందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. హీరో అంటాడు నేను రాంగ్ టైమ్ లో వచ్చానా, ఇప్పటికే మీ ఇద్దరికి మంచి కనెక్షన్ ఏర్పడి ఉంటుంది కదా అని అంటే అప్పుడు సూ అలా ఏం లేదురా అని అంటాడు. అప్పుడు హీరోయిన్ ఇక్కడికి ఎందుకు పిలిచావు అని అంటే అప్పుడు సూ చెప్తాడు తనే ఇక్కడికి వచ్చింది నన్ను కలవడానికి అని అంటే సో హీరోయిన్ పరిచయం చేద్దాం అనుకుని చెప్తుంటే హీరోయిన్ చెప్తుంది ఇంట్రొడక్షన్ అక్కర్లేదు, హీరో నాకు ముందుగానే తెలుసు అని చెప్తుంది. ఒక అమ్మాయి వచ్చి హీరో మీద అయితే డ్రింక్ ని ఒలగపోసేసి పద నేను వాష్రూమ్ లో నీకు క్లీన్ చేస్తాను అని చెప్తే హీరో నాకు వద్దు, హీరోయిన్ నాకు క్లీన్ చేయాలి, అందరూ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోండి అనగానే హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్తుంది. హీరోయిన్ దగ్గర రాగానే నా క్లాత్స్ చేంజ్ చేయడానికి నువ్వు నాకు సాయం చెయ్యి అని అంటాడు. హీరోయిన్ దగ్గర లాగి నువ్వు సో హెల్ప్ ని ఎందుకు అడిగావు, నన్ను హెల్ప్ అడగలేకపోయావా, నా దగ్గర నీ కోసం ఒక ఆఫర్ ఉంది, నేను నిన్ను మాస్టర్ ఫూ దగ్గరికి పరిచయం చేస్తాను అంటే అప్పుడు హీరోయిన్ నీకేం కావాలి అని అడుగుతుంది. హీరో అంటాడు నా రెప్యుటేషన్ అనేది పబ్లిక్ లో చాలా హైలో ఉంది, అలాగే నా ఫ్యామిలీ కూడా నన్ను పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేస్తున్నారు, సో నా వల్ల వాళ్ళు ఇబ్బంది పట్టాలి అని అనుకోవట్లేదు, అందుకే వాళ్ళకు ఒక కండిషన్ పెట్టారు, నేను కంపెనీ బాధ్యతలు తీసుకోవాలంటే నా పేరు కొంచెం చాలా బాగా ఉండాలంటే ఇంటర్నెట్ లో. అప్పుడు హీరోయిన్ అడుగుతుంది దాంట్లో నేను నీకు ఎలా సాయం చేయగలను అని. అప్పుడు హీరోయిన్ దగ్గరలాగి చెప్తాడు సింపుల్ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అవ్వు అని అంటే అప్పుడు హీరోయిన్ అది సాధ్యం అయిద్దంటావా అని అంటే అప్పుడు హీరో అంటాడు అంత త్వరగా నువ్వేం సమాధానం చెప్పక్కర్లేదు, బాగా ఆలోచించు, ఈ రిలేషన్షిప్ మన ఇద్దరికి చాలా మంచిది, అలాగే నీకు టైం ఒక 3 months అంతే, 3 months కన్నా ఎక్కువేం అక్కర్లేదు, మనం మొత్తం వరల్డ్ కి ఒక ఐడియల్ కపుల్ గా ఉండాలి అని అంటే అప్పుడు హీరోయిన్ అంటే కాంట్రాక్ట్స్ కపుల్ లా అన్నమాట కదా, అలాగే నీతో చాలా మంది అమ్మాయిలు నువ్వంటే పడి చచ్చిపోతారు కదా, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా నాకెందుకు ఛాన్స్ ఇచ్చావు అంటే అప్పుడు హీరో చెప్తాడు అందరూ నా గర్ల్ ఫ్రెండ్ అవ్వాలనుకుంటున్నారు కానీ నువ్వు ఒక్కదాని అనుకోవట్లేదు, అలాగే ఈ కాంట్రాక్ట్ ని ముగించాలన్నా చాలా సులభం అయిపోతుంది అని హీరో అనగానే హీరోయిన్ కూడా నచ్చి సరే డీల్ అని నేను 3 కండిషన్స్ పెడతాను, ఆ కండిషన్స్ ఫస్ట్ కండిషన్ ఏంటంటే మన రిలేషన్షిప్ బయట వాళ్ళకి చూపించడానికి మాత్రమే, మన పర్సనల్ లైఫ్ లోకి మనం జోక్యం చేసుకోకూడదు, అలాగే రెండోది ఏంటంటే నేను నీ తల్లిదండ్రులను కలవను ఎందుకంటే వాళ్ళకి నేను అబద్ధం చెప్పాలనుకోవడం లేదు కాబట్టి, థర్డ్ కండిషన్ ఏంటంటే మనం ఒకవేళ బ్రేకప్ చేసుకుంటే డీసెంట్ గా బ్రేకప్ చేసుకోవాలి సరేనా అని అంటే ఇంకా హీరో అంతేనా ఇంకేమైనా ఉందా అని అంటే అప్పుడు హీరోయిన్ ఇంకేంటి అంటుంది అంటే ఇంకేమైనా టచ్ చేయకూడదు ఏమైనా అంటావా అని అంటే నేను ఏమైనా చెప్పానా ఆ విషయం నా ఫేక్ బాయ్ ఫ్రెండ్ అని అంటుంది. అడుగుతాడు ఇంకా ఎంతసేపు ఇంకా బయటికి రారా అని, ఇంకా హీరో అంటాడు హీరోయిన్ తో మన రిలేషన్షిప్ ఇప్పుడు బయట పెట్టే టైం వచ్చింది అని. హీరోయిన్ బయటికి తీసుకొచ్చి హీరోయిన్ నడుము మీద చెయ్యేసి తినే నీ ఫ్యూచర్ సిస్టర్ ఇలా అని చెప్పి హీరో చెప్తే సూ షాక్ అవుతాడు ఏంటి అని, రే జోక్ చేయమాకు అని చెప్పి సూ అంటే అప్పుడు హీరో బేబీ నేను జోక్ చేస్తున్నాను నువ్వేనా చెప్పు వీడికి అని అంటే అప్పుడు హీరోయిన్ అవును మేమిద్దరం ఎప్పటి నుంచో డేటింగ్ చేసుకుంటున్నాము కానీ ఇప్పుడు పబ్లిక్ చేసుకోవడానికి ఇదే మంచి టైం వచ్చింది అని హీరోయిన్ చెప్తే హీరో మనసు అనుకుంటాడు
హీరోయిన్ కి యాక్టింగ్ బాగా వచ్చి చేయడం అని. సో అంటాడు, అయినా నువ్వు అన్ని నాకు చెప్తావు అనుకున్నాను రా, కానీ గర్ల్ ఫ్రెండ్ పెట్టుకుని మరి నాకు చెప్పలేదు చూసావా, నేను నీ మంచి ఫ్రెండ్ అనుకున్నా కానీ నువ్వు మోసం చేసావు, పర్లేదులే మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి అది చాలు అని అంటాడు. హీరోయిన్ ఒంటరిగా కూర్చుంటే అక్కడికి ఒక అమ్మాయి వచ్చి, నీకు అసలు సిగ్గుండా, నీలాంటి అమ్మాయి హీరోని ఎలా లవ్ చేస్తుంది, అలాగే నువ్వు నీ లిమిట్స్ లో ఉండాలి అని చెప్పి ఇన్సల్ట్ చేస్తుంటే అప్పుడు హీరోయిన్, నేను అందంగా ఉన్నానని చెప్పి కుళ్ళిపోతున్నావు కదా, అది నాకు అర్థమవుతుంది అనగానే వీళ్ళిద్దరూ సైలెంట్ గా ఉంటే అక్కడికి హీరోకి వస్తాడు. సో హీరోకి అర్థమవుతుంది, ఇంకా ఆ అమ్మాయిని అక్కడి నుంచి పంపించేస్తాడు. హీరోయిన్ గర్ల్ ఫ్రెండ్ తనకి ఎవరైనా ఇంకోసారి ట్రబుల్ చేస్తే వాళ్ళకి బాగోదు అని అంటే అప్పుడు హీరోయిన్ దగ్గరికి వచ్చి యాక్టింగ్ బాగా చేస్తున్నావు కదా అని అంటే ఇంకా హీరో మనసులో అనుకుంటాడు, సో అది యాక్టింగ్ కాదు, హీరోకి నిజంగానే హీరోయిన్ మీద ఫీలింగ్స్ ఉండుంటాయి కదా. సో హీరోయిన్ అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. హీరో చేతులు పట్టుకుంటే హీరోయిన్ ఉంటుంది, ఇంకా యాక్టింగ్ చేయడం ఆపు, ఇక్కడ ఎవరు లేరు కదా అని అంటే ఇంకా వీళ్ళిద్దరు కార్లో కూర్చుంటాడు. హీరో అంటాడు, ఇక్కడ నేను నీకు పబ్లిక్ గా బాయ్ ఫ్రెండ్ కాబట్టి మన ఇద్దరం కలిసి ఉండాలి, లేదనుకో మన ఇద్దరికి ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పి అందరూ అనుకుంటారు, సో అందుకని నేను నిన్ను కేర్ చేస్తున్నానని చెప్పి హీరో అంటాడు. మెంగ్ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని కిడ్నాప్ చేస్తాడు. సో తనతో ఫోన్ చేపిస్తాడు హీరోయిన్ కి, తిన్ని ఫోర్స్ఫుల్ గా చెప్పమంటాడు, ఒకసారి త్వరగా రా నేను నిన్ను కలవాలి అని చెప్పి. అక్కడ హీరోయిన్ వచ్చుంటే హీరోయిన్ అని చెప్పి హీరోయిన్ దిగంగానే వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది, ఏమో నాకు ఇదంతా సంబంధం లేదు, వీడే ఫోన్ చేయమన్నాడు ఫోర్స్ఫుల్ గా, నేను ఫోన్ చేశాను అని అంటే హీరోయిన్ మెంగ్ ని అడుగుతుంది, నీకు ఎంత డబ్బులు కావాలి తను వదులుతానికి అని. మెంగ్ చెప్తాడు, నాకు డబ్బులేం వద్దు, నేను నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించానంటే నీతో మామూలుగా మాట్లాడదామని చెప్పి, అలాగే నువ్వు నాకు కావాలి అంటే అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది, నువ్వు హీరోయిన్ ని బ్లాక్ చేసేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో, సో అలాంటప్పుడు హీరోయిన్ మళ్ళీ నీ లైఫ్ లోకి ఎందుకు కావాలి నీకు అని అంటే అప్పుడు వాడు చెప్తాడు, నా కంపెనీ అనేది లాసెస్ లో ఉంది కాబట్టి సో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సో అప్పుడైనా నా కంపెనీ కొంచెం హై స్టేజ్ లోకి వెళ్ళింది అని చెప్పేసి నేను అనుకున్నాను అంతే, ఇంకొకటి నేను హీరోయిన్ అసలు మోసం చేయాలనుకోలేదు, నాకు హీరోయిన్ కావాలి అంటే అప్పుడు హీరోయిన్, నేనైతే నీ దగ్గర రాను, నాకు నువ్వంటే అస్సలు ఇష్టం లేదు, సో ఇంకా నేను నీ మనీ ట్రాన్స్ఫర్ చేశాను చూసుకో, నేను ఇంకా నా ఫ్రెండ్ని తీసుకువెళ్తున్నాను అంటే వాడు అంటాడు, లేదు నేను నీ కంపెనీకైనా హెల్ప్ చేస్తాను, నేను నీ కంపెనీ ఎలాగో లోగా ఉంది కదా నేను హెల్ప్ చేస్తానంటే అప్పుడు హీరోయిన్, నీ కంపెనీ గురించి నువ్వు చూసుకో, నా కంపెనీ గురించి నీకు అవసరం లేదు అని అంటే అప్పుడు వాడు చెప్తాడు, నేను నీ కంపెనీ హెల్ప్ చేస్తాను, నువ్వు నన్ను వద్దనుకోవచ్చు కానీ నా కైండ్నెస్ వద్దనుకోకు అని చెప్పి వాడంటే ఇంకెక్కువ మాట్లాడుకో అని చెప్పి హీరోయిన్ తన ఫ్రెండ్ని తీసుకువెళ్తుంటే అక్కడికి హీరో అదే టైంలో వచ్చి కార్ గుద్దేసి, సారీ నా కార్ రివర్స్ గేర్ అయిపోయి ముందు గేర్ వేసాను అని అంటాడు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి మెంగ్ అడిగితే హీరోయిన్ దగ్గరికి వచ్చి, బేబీ సారీ నేను నీ కార్ ని అలా గుద్దేశాను కదా అంటే, పర్లేదు డార్లింగ్ నువ్వేమి అలా చెప్పక్కర్లేదు అని చెప్పి హీరోయిన్ క్లోజ్ గా చెప్తుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా అని చెప్పి మెంగ్ అడిగితే హీరో అంటాడు, కళ్ళు దొబ్బునియే ఏంటి, మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాము డేటింగ్ చేసుకుంటున్నాం అని హీరోయిన్ కిస్ చేసుకోగానే మెంగ్ కి జలస్ వచ్చేస్తుంది. అయినా నువ్వు యాక్టింగ్ ఆపు, హీరోయిన్ అన్ని తప్పితే ఎవరిని లవ్ చేయదు, నువ్వు ఇంకా యాక్టింగ్ ఆపు అని అంటే మెంగ్ మాటలు పట్టించుకోకుండా, బేబీ నేను నీకు కొత్త కారు కొనిస్తాను, అలాగే నా హార్ట్ నా సోల్ మొత్తం అన్ని నీయే రా బంగారం అని చెప్పి హీరో క్యూట్ గా మాట్లాడుతూ ఉంటాడు. మెంగ్ అసిస్టెంట్ అంటాడు, మేడం అయినా సార్ కింద మీరు ఇలా చేశారు, ఆయన నిన్ను చాలా కేర్ చేస్తున్నాడు కదా అంటే అప్పుడు హీరో అంటాడు, నేను నా గర్ల్ ఫ్రెండ్ కేర్ చేయడానికి నేను ఉన్నాను, తన గర్ల్ ఫ్రెండ్ వెళ్ళి తను కేర్ చేసుకోమని చెప్పు, నువ్వు ఇలాంటి చెప్ప మాకు, పద బేబీ మనం ఇంటికి వెళ్దామని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి హీరో తీసుకువెళ్తాడు. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది, మా ఇద్దరి మధ్య ఏం లేదు, జస్ట్ ఒక డీల్ అంతే అనగానే ఇంకా వాళ్ళ ఫ్రెండ్, అదేంటి అసలు నిన్ను చాలా కేర్ చేస్తున్నాడు, అసలు ఫేక్ అంటే ఎవరిని నమ్మరు, మీ ఇద్దరు వచ్చి రియల్ కపుల్లా ఉన్నారు అని అంటే అప్పుడు హీరోయిన్, అవును మేము ఫేక్ కపుల్ కానీ మేమిద్దరం కలిసే పడుకుంటాం అనగానే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్, అవునా మీ ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది చెప్పవే అని అంటే అప్పుడు హీరోయిన్ తన ఎక్స్పీరియన్స్ అయితే చెప్తూ ఉంటుంది. హీరోయిన్ ని పికప్ చేసుకోవడానికి వచ్చినట్టున్నాడు, గుడ్ మార్నింగ్ డియర్, ఈరోజు చాలా అందంగా ఉన్నావు అని అంటే అప్పుడు హీరోయిన్, ఇక్కడ ఎవరు లేరు కదా నువ్వేంటి ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు అని అంటే అప్పుడే హీరో వాళ్ళ అసిస్టెంట్ చూస్తాడు. చూడంగానే హీరోయిన్ ని దగ్గరికి లాగి, మన కాంట్రాక్ట్ ప్రకారం పబ్లిక్ లో మనం కపుల్స్ గా ఉండాలి కదా, మర్చిపోయావా అని అంటే అప్పుడు హీరోయిన్, అవును కదా అని కిస్ చేస్తుంది. హీరోయిన్ ని డిన్నర్ పార్టీకి తీసుకువెళ్ళడానికి ఇంకా షాపింగ్ తీసుకొచ్చినట్టున్నాడు. సో హీరో చెప్తాడు, బేబీ ఇక్కడ చాలా డ్రెస్సెస్ ఉన్నాయి, సో నువ్వు అన్ని వేసుకో చాలా బాగుంటాయి నీకు అని అంటే, థ్యాంక్స్ బేబీ నా గురించి నువ్వు ఇంత కేర్ చేస్తున్నందుకు అని హీరోయిన్ చెప్తుంది. కొంచెం హీరోయిన్ కి సూట్ అయ్యే డ్రెస్సెస్ చూడండి అని చెప్పి వాళ్ళకి చెప్తాడు. ఇంకా అసిస్టెంట్ హీరోతో అంటాడు,
బాస్ మీరు ఇంత కూల్గా మాట్లాడుతుంటే నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను, చాలా క్యూట్గా మాట్లాడుతున్నారు మీరు అనగానే, ఇదంతా నా పేరెంట్స్ గురించి అని చెప్పి వాడికైతే చెప్తాడు హీరో. హీరోయిన్ వైట్ డ్రెస్ వేసి వచ్చింగానే ఇంకా హీరోకి ఫ్లాట్ అయిపోతాడు హీరో అయితే. ఇంకా డిన్నర్ పార్టీలో చూపిస్తారు, హీరో హీరోయిన్ నడుచుకుంటూ వస్తుంటే అక్కడ అనుకుంటారు ఆ అమ్మాయి ఎవరు అంత అందంగా ఉంది, తను చాలా బ్యూటిఫుల్ గా ఉంది అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. వాళ్ళకి ఇంకొకళ్ళేమో తన రియల్ గా హీరో గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి అందరూ షాక్ అవుతారు. హీరో చెప్తాడు తినగా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి చెప్పంగానే హీరోయిన్ కొంచెం నర్వస్ ఫీల్ అవుతుంది. బట్ అందరూ అనుకుంటారు ఇద్దరు చాలా క్యూట్ గా ఉన్నారు, ఇద్దరు ప్రిన్సెస్ అండ్ ప్రిన్స్ లా ఉన్నారు అని చెప్పి. ఇదంతా చూసి ఫుల్ జెలస్ అయిపోయి లైక్ తన మైండ్ లో ఒకటే రన్ అవుతుంటుంది, ఎలా అంటే హీరోయిన్ నా పిల్ల, హీరోయిన్ నాది, నాకే సొంతం అన్నట్టు అరుస్తూ ఉంటాడు. అందరూ అక్కడ కంగ్రాట్స్ చెప్తూ ఉంటారన్నమాట. సో హీరోయిన్ ఏమో చాలా నర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. సో హీరో అంటాడు నువ్వే నర్వస్ గా ఫీల్ అవ్వకు, ఫస్ట్ టైం కదా అది అలాగే ఉంటుంది అని. ఇంకా అందరూ కంగ్రాట్స్ మళ్ళీ చెప్తూ ఉంటే హీరోయిన్ చెప్తుంది ఇంకా ఇక్కడి నుంచి వెళ్దామా అని. హీరో ఇంకా 5 minutes ఉందాము కొంచెం ఏమైద్ది అని అంటాడు. తర్వాత అందరికీ చెప్తాడు నా గర్ల్ ఫ్రెండ్ కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతుంది, సో తన బిహేవియర్ మీకు అలాగే అనిపిస్తుంది, మీరు ఏమనుకోకండి అని అందరికీ చెప్తాడు. ఇంకా వాళ్ళు అనేసుకుంటారు హీరో హీరోయిన్ తో చాలా సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నాడు, వీళ్ళిద్దరికి కన్ఫర్మ్ గా మ్యారేజ్ అవుతుంది అని చెప్పి అందరూ అనుకుంటారు. అంటుంది నా యాక్టింగ్ బాగుందా, కొంచెం ఎక్కువ చేస్తున్నానా అని. అప్పుడు హీరో అంటాడు లేదు నువ్వు చాలా బాగా చేస్తున్నావు యాక్టింగ్, అచ్చం ప్రొఫెషనల్ లాగా అని. ఇంకా అంటాడు మనం డాన్స్ వేద్దామా అని. అప్పుడు హీరోయిన్ ఏంటి డాన్సా అంటుంది. ఇప్పుడు డాన్స్ వేస్తే కొంచెం మజా వస్తుంది కదా, ఎందుకంటే వీళ్ళందరూ మనల్ని రియల్ కపుల్ అని అనుకోవాలి కదా అని అంటాడు. అప్పుడు హీరోయిన్ అవసరమా అంటుంది. అవసరమే, లేకపోతే కిష్ చేయమంటావా చెప్పంటే హీరోయిన్ బుగ్గలు ఎర్రగా అవుతాయి అనమాట. వీళ్ళు వచ్చి ఒక రియల్ కపుల్లా చేస్తూ ఉంటారు, అసలు వీళ్ళకి తెలియదు వాళ్ళ చేస్తున్నారని. హీరో ఎవరినో మీట్ అవ్వడానికి అయితే వెళ్తాడు. సో అక్కడికి లిల్లీ వచ్చి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు హీరోయిన్, అయినా నీ లెవెల్ ఏంటి, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, అసలు నిన్ను ఎవరు ఇన్వైట్ చేశారు ఇక్కడికి అని చెప్పి తిను ఎక్కువగా వాగుతూ ఉంటే హీరోయిన్ పట్టించుకోదు. ఇంకా హీరోయిన్ కు కోపం వచ్చేసి నీ లవర్ ని నువ్వు చేతుల్లో పెట్టుకో, ఎందుకంటే వాడే నా వెనకాల పడుతున్నాడు అని. అంటే నువ్వు గానీ నా బాయ్ ఫ్రెండ్ కి దూరంగా ఉండకపోతే నీ ఫ్యామిలీని మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తానని ఈమె అంటుంది. అక్కడికి వస్తూ ఇంక ఈ కన్వర్జేషన్ మొత్తం వింటాడు. విన్న తర్వాత హీరో చెప్తాడు ఏంటి బేబీ చెప్పలేదా మన ఇద్దరం కపుల్స్ అని తనకి అని. అంటే లిల్లీ అంటుంది హీరోయిన్ మంచిది కాదు, తన డర్టీ ట్రిక్స్ తో ఇలా చేస్తుంది అని. అంటే అప్పుడు హీరో తన ఎలాంటిదో నాకు తెలుసు నువ్వు చెప్పక్కర్లేదు అని. అంటే అప్పుడు హీరోయిన్ సారీ బేబీ నేను చెప్పలేదు, ఫస్టే చెప్దాం అనుకున్నా కానీ నేను చెప్పలేదు అని అంటుంది. ఇంకా హీరోయిన్ హీరోకి కిస్ చేస్తుంది. కిస్ చేసిన తర్వాత లిల్లీ మనసులో అనుకుంటుంది ఇప్పుడు నేను హీరోయిన్ ని ఇంతలా చెప్పాను కదా, సో హీరో పెద్ద సో మాకు కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేయగలడు, కాబట్టి ఇప్పుడు హీరోయిన్ కి నేను సారీ చెప్తే తన కాంట్రాక్ట్ ని ఒప్పుకుంటాడు అని చెప్పి హీరోయిన్ కి సారీ చెప్తుంది. సారీ చెప్పి మా కాంట్రాక్ట్ గురించి ఆలోచించారా అని. అంటే అప్పుడు హీరో నువ్వు హీరోయిన్ కి సారీ చెప్పడం వల్లే నేను అది నీకు యాక్సెప్ట్ చేయగలను, నేను చేస్తాను అని అంటాడు. ఇంకా లిల్లీ అక్కడి నుంచి వెళ్తుంది. అదేంటి ఆ కాంట్రాక్ట్ ని నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు, అయినా డీల్ ఎందుకు ఒప్పుకున్నావు అని హీరోయిన్ అడిగితే అప్పుడు హీరో చెప్తాడు ఒకవేళ నేను ఇప్పుడు ఒప్పుకోకపోతే మన ఇద్దరిని రియల్ కప్పులు అని చెప్పి వాళ్ళు అనుకోరు అని హీరో చెప్పి మనసులో అనుకుంటుంది. నిజంగానే హీరో నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనుకుంటా అని చెప్పి మనసులో అనుకొని తనని పొగిడి అక్కడి నుంచి మాస్టర్ ఆఫ్ యాంగ్ ని కలవడానికి వెళ్తుంది. సో ఆయనకి తన ప్లాన్ ని చూపించగానే ఆయనకు బాగా నచ్చేస్తుంది. లిటిల్ గర్ల్ నిజంగా నువ్వే చేసావే ఇది అని. అంటే అప్పుడు హీరోయిన్ బాగాలేదా మాస్టర్ అని అడిగితే బాగాలేదని కాదు చాలా బాగుంది, అసలు ఇలాంటి చిన్న బుర్రకి ఇలాంటి పెద్ద ప్లాన్ ఎలా తగిలింది అని చెప్పి మాస్టర్ అడుగుతాడు. ఇంకా ఆయన కాంట్రాక్ట్ ఒప్పుకున్న తర్వాత హీరోయిన్ మనసులో ఒకటే అనిపిస్తూ ఉంటుంది. సో ఆయన అడిగేస్తుంది మీరు ఈ కాంట్రాక్ట్ ఎందుకు ఒప్పుకున్నారు, హీరో ఏమైనా మిమ్మల్ని కన్విన్స్ చేశాడా అని అడిగితే ఆయన చెప్తాడు నిజం చెప్పాలంటే నీ స్కిల్స్ అనేవి చాలా బాగున్నాయి, సో హీరోకి దీనికి ఎటువంటి సంబంధము లేదు, తనేం నాకు కన్విన్స్ చేయలేదు, సో నీ ప్లాన్ లో ఏం తప్పులు కూడా లేవు, నేను తప్పులు చెప్దామన్నా సూపర్ ఉంది, అలాగే చాలా బాగుంది అని. అంటే హీరోయిన్ చెప్తుంది మరి హీరో మీద మీరు ఎందుకు అంత కోపంగా పడుతున్నారు అని. అంటే అప్పుడు తను చెప్తాడు 8 years క్రితం హీరో చాలా టాలెంటెడ్ డాన్సర్ అనమాట, సో తన్ని నా స్టూడెంట్గా చేసుకుందాం అనేసరికి తను చెప్పాడు తన గర్ల్ ఫ్రెండ్ ఉండడం తనకి ఇష్టం అంట, అందుకే నాకు స్టూడెంట్గా ఉండనని చెప్పి తన మొహం మీద చెప్పేసరికి నాకు తనంటే కొంచెం
కోపంగా ఉన్నాను అని చెప్పి ఈయన చెప్తాడు. 8 years బ్యాక్ హీరోయిన్ గుర్తు తెచ్చుకుంటుంది. ఆ టైంలో ఇలా కాంపిటీషన్ అయితే ఉంటే హీరోయిన్ డాన్స్ కాంపిటీషన్ చేద్దామని చెప్పేసి అనుకుంటుంది. సో కపుల్స్ గా చెయ్యాలన్నమాట. ఇంకా పార్ట్నర్ గా ఎవరు ఉంటారని చెప్పి హీరోయిన్ థింక్ చేస్తుంటే, సో హీరో మంచి డాన్సర్ కదా, తన్ని అడుగుదాం అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. కానీ హీరో చాలా హై స్టేజ్ లో ఉన్నాడు, తనని అడిగితే తన నాతో వేస్తాడో లేదో నాకు తెలియదు అని చెప్పి హీరోయిన్ అనుకొని ఇంకా డైరెక్ట్ వెళ్ళి మెంగ్ని అడుగుంటుంది, నువ్వు నాకు డాన్స్ వేయగలవా నాతో అని. అప్పుడు హీరో అదంతా చూసి చాలా ఫీల్ అయ్యి వాళ్ళిద్దరి మధ్యన ఉన్న క్లోజ్నెస్ చూసి ఇంకా డాన్స్ కాంపిటీషన్ లో అసలు పార్టిసిపేట్ చేయాలి అని అనుకోడు. వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు, ఏరా ఎందుకురా పార్టిసిపేట్ చేయట్లేదు అని అడిగితే ఇంకా హీరో చెప్తాడు, నాకు హెల్త్ బాగాలేదు, నేనైతే పార్టిసిపేట్ చేయనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. సో అందుకే మాస్టర్ కి హీరో అంటే కోపం వచ్చేసి ఉంటుంది. హీరోయిన్ కి హీరో గురించి అర్థమవుతుంది. సో హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్ళి నువ్వు నాతో డాన్స్ చేస్తావా అని అడుగుతుంది. హీరో అంటాడు ఏంటి అని అంటాడు. నిజంగానే ఇద్దరం కలిసి డాన్స్ వేస్తామా అని చెప్పి హీరోయిన్ అడిగితే హీరో సరే అని చెప్పి వీళ్ళిద్దరూ డాన్స్ వేస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వావ్ పర్ఫెక్ట్ కపుల్ అని చెప్పి అనుకుంటారు వీళ్ళిద్దరిని చూసి. హీరోయిన్ ఇంటికాడ దింపుతుంటే సో హీరోకేమో కిస్ చేస్తుంది. నేను నిన్ను చాలా మిస్ అవుతాను అని చెప్పి ఇంకా కార్ అయితే దిగిన తర్వాత హీరో బ్లష్ అయితే ఉంటాడు. అసిస్టెంట్ అడుగుతాడు, ఏంటి బాస్ ఇంత బ్లష్ అవుతున్నాడు అంటే, ఫస్ట్ టైం నేను ఒక గర్ల్ తో డాన్స్ చేశాను కాబట్టి అని అంటాడు. అదేంటి బాస్ గర్ల్ తో డాన్స్ చేస్తానే అని అంటే, తినతో ఎప్పటి నుంచో డాన్స్ చేయాలని చెప్పి నాకు ఆశ ఉంది, 8 years నుంచి ఉంది, సో ఇప్పుడు అది నెరవేరింది అని చెప్పి హీరో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా హీరోయిన్ లోపలికి వెళ్ళంగానే వాళ్ళ చెల్లి ఉంటుంది కదా, ఇదైతే వాళ్ళ హీరోయిన్ మదర్ అన్ని బయటపడేయమని చెప్తూ ఉంటుంది. హీరోయిన్ ఉంటుంది, నీకు ఎంత డేర్ ఉంటే ఇలా చేస్తావని. ఇది అంటుంది, అవును ఇక్కడ ప్లేస్ లేదు, అయినా చచ్చిపోయిన వాళ్ళు ఇంట్లో ఎందుకు అని చెప్పి బయట పడేస్తున్నాను అని చెప్పి ఈమె అంటుంది. ఇంకా హీరోయిన్ కోపం వచ్చి దాన్ని ఒక్కటి లాగబెట్టి కొడుతుందా. అక్కడికి వీళ్ళ పేరెంట్స్ వస్తారు. ఇంకా హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటాడు, ఏంటి ఏమైంది, ఎందుకు మీ చెల్లిని కొట్టు, నీకేమైనా బుర్ర పోయిందా అని. ఇంక ఇదైతే యాక్టింగ్ చేస్తూ మొదలు పెడుతుంది. హీరోయిన్ చెప్తుంది, అయినా మీ ముగ్గురిని ఇంట్లో నుంచి తరిమేసే పని వచ్చేసిందిలే, టైం వచ్చిందిలే అని అంటే అప్పుడు వాళ్ళ ఫాదర్, నువ్వు ఎక్కువ చేస్తున్నావు, అయినా కంపెనీలో నుంచి నిన్ను తీసేస్తున్నాము, బోర్డ్ మీటింగ్ లో నుంచి బోర్డ్ మెంబర్స్ నిన్ను తీసేస్తానే కూడా రెడీగా ఉన్నారు అని అంటే అప్పుడు హీరోయిన్ నిజంగానా అని అంటే నిజంగా అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అంటారు. బోర్డ్ మెంబర్స్ లో ఒక ఆయన వస్తారు. సో చెప్తాడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్, చూసావా వస్తున్నాడు, నీ నోటీస్ నే తీసుకొస్తున్నాడు, చూడు చూడు అని అంటే ఆయన చెప్తాడు, హీరోయిన్ మొత్తం అన్ని కంపెనీకి అన్ని మంచి పనులు చేసింది, అలాగే జీ ఫ్యామిలీతో కూడా కాంట్రాక్ట్ ఉంది, అలాగే హీరో వాళ్ళ ఫ్యామిలీతో కూడా మంచి కాంట్రాక్ట్ ఉంది. సో అలాంటప్పుడు హీరోయిన్ ని బోర్డ్ మెంబర్స్ లో నుంచి మీటింగ్ లో నుంచి తీయలేము, హీరోయిన్ అవసరం కంపెనీకి ఉంది అని చెప్పి ఈయన చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. హీరోయిన్ ఫాదర్ వాళ్ళ సవత చెల్లి వీళ్ళందరూ ఫుల్ షాక్ లో ఉంటారన్నమాట. అలాగే హీరోయిన్ కంట్రోల్ లో ఉందన్నమాట కంపెనీ మొత్తం. సో అదంతా వాళ్ళ ఫాదర్ కి అయితే అర్థమవుతుంది. హీరోయిన్ వీక్ కాదు స్ట్రాంగ్ అని కూడా అర్థమవుతుంది. హీరోయిన్ సర్వెంట్ తో చెప్తుంది, నా సవతి చెల్లి నా సవతి అమ్మని ఇద్దరి బయట పడేయండి, వాళ్ళ బయటికి గెంటేయండి అని చెప్పి సర్వెంట్ తో చెప్తుంది. హీరో క్లబ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉంటే వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు, ఏంట్రా ఇప్పుడే రిలేషన్షిప్ లోకి వెళ్ళావు కదా, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ తో టైం స్పెండ్ చేయాలి కదా అని అంటే అప్పుడు హీరో, తనకంటూ పర్సనల్ టైం ఉంటుంది కదా, తన ఫ్రెండ్ తో ఈ క్లబ్ లోనే ఉందిలే అని చెప్పి హీరో అంటాడు. తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మెయిల్ మోడల్స్ తెచ్చుకుని వాళ్ళైతే మసాజ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు హీరోయిన్ కూడా రావి చిల్ అవుదాం అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అయితే అంటుంది. ఇంకా హీరో తెలుసుకుని త్వరగా వెళ్తాడన్నమాట జెలస్ తో అక్కడికి. ఫ్రీ డ్రింక్స్ ని సప్లై చేస్తామని చెప్పేసి వీళ్ళంటే ఇంకా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా తాగుతారు. ఇంకా మత్తులో పడిపోయి ఉంటే ఇదంతా హీరోయిన్ వాళ్ళ స్టెప్ మదర్ ప్లాన్ అన్నమాట. సో అక్కడికి వాళ్ళ ప్లాన్ అయిపోయేలాగా హీరో వాళ్ళు అయితే వచ్చేస్తారు. వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. ఇంకెవరు చేశారంటే హీరోయిన్ స్టెప్ మదర్ అని చెప్పి చెప్తారు. ఇంకా హీరోయిన్ కూడా అర్థమయ్యి వాళ్ళ సవతి తల్లి దగ్గరికి వెళ్తే ఆమె నేను చెయ్యలేదు అని చెప్తుంది, కానీ అస్సలు ఒప్పుకోదనమాట చేసినట్టు. హీరోయిన్ వాళ్ళ చెల్లిని అరెస్ట్ చేపించి ఉంటుంది. సో వాళ్ళ మదర్ ఏమో ప్లీజ్ తను ఎలాగైనా కాపాడు, ప్లీజ్ తను బయట తీసుకురా అంటే హీరోయిన్ ఏ మాటకి ఒప్పుకోదు. అక్కడికి మీడియా వాళ్ళు వచ్చి మీరు రియల్ గానే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండా అని అడిగితే అప్పుడు హీరో, అవును తిన నా గర్ల్ ఫ్రెండ్, తినకి ఏమైనా
అయితే నేను అసలు తట్టుకోలేను అని చెప్పి హీరో అంటాడు. హీరోయిన్ వాళ్ళ స్టెప్ మదర్ ఇంకా వాళ్ళ పిల్ల గురించి అడుగుతూ ఉంటే ఈయన చెప్తాడు, చూద్దాం ఏదో ఒకటి చూద్దాంలే అని చెప్పి డోర్ వేసేసుకుంటాడు. ఇంక ఈమె అనుకుంటుంది, ఈయనకి నా కూతురు మీద ప్రేమ లేదు, కానీ నేను ఎలాగైనా రివెంజ్ తీర్చుకుంటాను అని చెప్పి ఈమె అనుకుంటుంది. ఇంకా వీళ్ళిద్దరు ప్రైవేట్ గా ఉన్నప్పుడు కూడా హీరో హీరోయిన్ ని కిస్ చేస్తాడు. హీరోయిన్ చెప్తుంది, వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, ఎవరు లేరు కదా, నువ్వేంటి ఇంకా కిస్ చేస్తున్నావు, నన్ను రూల్స్ బ్రేక్ చేస్తున్నావా అంటే హీరో ఏమో అంత పప్పీ ఫేస్ పెట్టుకొని చూస్తాడు. సో ఇప్పుడే అర్థమవుతుంది వీళ్ళిద్దరు రియల్ గా లవ్ చేసుకుంటున్నారని మనకు అర్థమవుతుంది, కానీ వాళ్ళకి ఇంకా ఫీలింగ్స్ తెలియట్లేదు అనమాట. నేను నీకు నీ కార్ ని రిపేర్ చేసి ఇచ్చాను తీసుకో అని అంటే ఇంకా హీరోయిన్ కూడా సరే అంటుంది. ఇంకా హీరోయిన్ వాళ్ళ మదర్ ఏమో నువ్వు తిరిగి వచ్చేసావని చెప్పి ఆ కార్ దగ్గరికి వెళ్ళి ఆ కార్ లో ఉన్న బ్రేక్స్ అయితే ఫెయిల్యూర్ చేస్తుంది. సో అలా హీరోయిన్ కి యాక్సిడెంట్ అవుతుంది. హీరోయిన్ ఏమో హాస్పిటల్లో ఉంటుంది. ఏం చెప్తుంది, మీ మదర్ ని ఇలా అటెంప్ట్ మదర్ అని చెప్పి జైల్లో వేసేసారు, ఇప్పుడు మీ చెల్లి మీ మదర్ ఇద్దరు కలిసి జైల్లో ఉన్నారని చెప్పి ఈమె చెప్తుంది. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అక్కడికి వచ్చి, నువ్వు నీ అమ్మని నీ చెల్లిని ఇద్దరిని జైలుకి పంపించేస్తావు, అసలు నువ్వు ఎందుకు కుటుంబాన్ని డిస్ట్రాయ్ చేస్తావు మొత్తం అని అంటే, వాళ్ళు నా ఫ్యామిలీ కాదు, అలాగే నీకు వాళ్ళు రిటర్న్ కావాలి అని అంటే నువ్వు నీ షేర్స్ అన్నిటిని నాకు ఇచ్చేయాలి అని చెప్పి హీరోయిన్ చెప్తుంది. అప్పుడు వాళ్ళ ఫాదర్ అంటాడు, అయ్యే కదా నాకు తిండిని పెట్టాయి, సో అయ్యి ఇచ్చేస్తే నేను ఎలా బతకగలను అంటే, అంటే నీ భార్య అన్న నీ కూతురు అన్న నీకు ఇష్టం లేదా ఏంటి, ఇష్టం లేదు కాబట్టి ఇలా అంటున్నావు అనుకుంటా, వాళ్ళు ఇష్టమైతే నువ్వు ఇస్తావు అని చెప్పి హీరోయిన్ అంటే, నేను ఇవ్వలేను అని అంటాడు. ఇవ్వకపోతే మానే వాళ్ళు నీకు తిరిగి రారు అని చెప్పి హీరోయిన్ అంటుంది. లేకపోతే నా హాస్పిటల్ బిల్లు నా కార్ బిల్లు చూడు అది నువ్వు కట్టు అనగానే 1 మిలియన్ ఉంటుంది అనమాట. ఈయన అంటాడు, ఇంటి 1 మిలియన్ ఎక్కడి నుంచి దుబ్బుకు రాను నేను అని ఈయన అంటాడు. ఇంకా హీరో అయితే మీటింగ్ లో ఉండుంటాడు. హీరో హీరోయిన్ గురించి కార్ పార్ట్స్ ని అప్డేట్ చేసి ఉంటాడు అన్నమాట. సో అదంతా తెలుసుకొని హీరోయిన్, అబ్బా హీరోకి నేనంటే ఎంత ఇష్టం అని చెప్పి అనుకుంటుంది. ఇంకా వాళ్ళ ఫాదర్ ఏమో ఇంకా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటాడు, కానీ హీరోయిన్ ఏమాత్రం తగ్గదు. హీరోయిన్ హీరో గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సో హీరోని మిస్ అవుతున్నానని చెప్పి అనుకుంటుంది. ఇంకా వాళ్ళ ఆంటీకి చెప్తుంది, ఆంటీ నేను ఇలా హీరోయిన్ మిస్ అవుతున్నానంటే అది నీకు లవ్ ఉందమ్మా నీ మనసులో, ఒకసారి కాల్ చేయి తనకి అని చెప్పి చెప్తుంది. హీరోయిన్ హీరోకి కాల్ చేస్తుంది, నర్వస్ ఫీల్ అవుతుంది, చెప్తుంది నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని. ఇంకా హీరోకి ఫస్ట్ టైం హీరోయిన్ అలా చెప్పంగానే స్మైల్ ఇచ్చి ఇంకా వెంటనే వాళ్ళ టీం చెప్తాడు, త్వరగా ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయండి, నేను వెళ్ళి నా గర్ల్ ఫ్రెండ్ కలవాలి అని చెప్పి వీళ్ళిద్దరూ హాస్పిటల్కి వచ్చినట్టు ఉన్నారు. సో లిల్లీ అయితే లోపలికి వెళ్తుంది. అప్పుడు హీరోయిన్ బయటకు వస్తే మెంగ్ హీరోయిన్ తో చెప్తాడు, నేను నిన్ను ఇంకా లవ్ చేస్తున్నాను, నువ్వు నాకు కావాలని. అప్పుడు హీరోయిన్, నువ్వు నన్ను ఇంకోసారి డిస్టర్బ్ చేస్తే నేను బాగోదు, నేను నా బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తున్నా తను వస్తున్నాడు అనగానే ఇంకా తినేమో, లేదు నువ్వు నాకంటే ఇష్టం, మనిద్దరం కలిసిపోదాం అని చెప్పి మెంగ్ అంటే, నేనంటే అంత ఇదిగా ఇష్టం ఉంటే నువ్వు ఇంకా ఎందుకు లిల్లీతో ఉన్నావు, తనతో బ్రేకప్ చేసుకుని నాతో రావచ్చు కదా అని అంటే, అప్పుడు మెంగ్ అది నీకు అర్థం కావట్లేదు, నేను తను వదలలేను అని అంటాడు. నీకన్నా నిజంగా నీలాంటి ఎదవని నా లైఫ్లో చూడలేదు, ఇంకొకసారి నా లైఫ్లోకి రామాకు నువ్వు అని చెప్పి గట్టిగా కొట్టి అక్కడి నుంచి హీరోయిన్ వెళ్తుంది. ఇదంతా లిల్లీ వినుంటుంది. లిల్లీ చెప్తుంది, నేను విన్నాను మొత్తం అని. ఏం విన్నావు అని అంటే, విన్నాను ఇంకా మన ఇద్దరికి సెట్ కాదమ్మా, ఇంకా మన ఇద్దరం బ్రేకప్, ఇంకా మన ఇద్దరు లవర్స్ కాదు, మన ఇద్దరం ఎనిమీస్ అని చెప్పి లిల్లీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హ్యాపీగా వాళ్ళ అమ్మ గ్రేవ్ దగ్గరికి అయితే వెళ్తుంది. అక్కడికి వెళ్ళి, అమ్మ ఈసారి నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అలాగే నేను రివెంజ్ కూడా తీర్చుకున్నాను, కంపెనీలో షేర్స్ అన్ని నా పేరు మీద ఉన్నాయి, ఇదంతా నీ అల్లుడు కూడా చేశాడు, నీ అల్లుడిని కూడా నేను తీసుకొస్తాను ఇక్కడికి అని చెప్పి హీరోయిన్ చెప్తుంది. అక్కడికి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఒక గుండాలు వేసుకుని వస్తాడు. చెప్తాడు, నీ షేర్స్ అన్నిటిని నా పేరు మీద లేదంటే నిన్ను చంపించేస్తా అంటే హీరోయిన్ చెప్తుంది, నీకు సొంత కూతురు పెళ్ళం కన్నా మిస్ట్రెస్ ఎక్కువైపోయింది కదా అంటే, నువ్వు ఎక్కువ మాట్లాడితే నిన్ను మీ అమ్మ దగ్గరికే పంపిస్తాను హీరోయిన్ ఫాదర్ అంటాడు. సో తర్వాత హీరోయిన్ అంటుంది, నేను అసలు నీ పేరు మీద రాయను అనగానే దీన్ని కొట్టను రా అని చెప్పేసి చెప్తే అక్కడికి మెంగు వచ్చి, దీన్ని కొట్టాలంటే ముందు నా మీద చెయ్యండి, అయినా హీరోయిన్ తన మీద సేల్స్ రాసేయచ్చు కదా, మన ఇద్దరం కలిసి అబ్రాడ్లో సెటిల్ అవ్వచ్చు, నేను ఎలాగో ఇప్పుడు తను వదిలేశాను, లిల్లీని ఎలాగో బ్రేకప్ అయిపోయింది, మన ఇద్దరం కలిసి ఉందాము అని అంటే హీరోయిన్, నేను నీ దగ్గరికి సచ్చినా రాను, అయినా మీకు రాయను కూడా రాయను, అర్థమవుతుందా అని చెప్పి హీరోయిన్ చెప్తుంది. ఏం చేశాను నేను నీకు మంచిగానే ఉన్నాను కదా అని చెప్పి మెంగ్ అంటే, నేను పోలీసులు కాల్ చేస్తాను ఆగండి అని చెప్పి హీరోయిన్ చెప్తుంది. హీరోయిన్ ఫాదర్ అంటాడు, అయినా నాకు దీనికి ఏం సంబంధం లేదు, మెంగే ప్లాన్ చేశాడు ఇదంతా అనగానే ఇంకా మెంగ్ ఏమో
హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ని తోయంగానే ఆయన చనిపోతాడు స్పాట్ లో. మెంగ్ అంటాడు హీరోయిన్ ని కిడ్నాప్ చేయండి అని అంటే అక్కడికి హీరో వచ్చేసినట్టున్నాడు. హీరో వచ్చిందని హీరో అంటాడు కళ్ళు మూసుకో హీరోయిన్ అని చెప్పి ఇంకా ఫైట్ చేస్తాడు. సో హీరోయిన్ కి 8 years బ్యాక్ ఇళ్ళకి హీరోయిన్ ని హీరో కాపాడినట్టు గుర్తొచ్చేస్తుంది. హీరోయిన్ తో అంటాడు నేను నీ గురించి త్వరగా బ్యాక్ వచ్చేసాను అని. అప్పుడు హీరోయిన్ మన కాంట్రాక్ట్ ఈ రోజుతో ముగిసిపోయింది కదా అంటే ఇప్పుడు నాతో బ్రేకప్ చేయాలనుకుంటున్నావా అని హీరో భయపడుతూ అడిగితే అప్పుడు హీరోయిన్ మన కాంట్రాక్ట్ ని ముగించాలనుకుంటున్నాను ఎందుకంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి హీరోయిన్ చెప్తుంది. హీరో హ్యాపీగా హీరోయిన్ ఎత్తుకుని ఇంటికైతే తీసుకువెళ్తాడు. ఇక్కడితో ఈ డ్రామా అయితే అయిపోతుంది. ఇంకా ఈ డ్రామా ఎలా ఉందో కామెంట్ చేసి కామెంట్ సెక్షన్ లో చెప్పండి సరేనా. అలాగే మీరు హైప్ చేస్తే నా వీడియోస్ చాలా మందికి వెళ్తాయి, రికమెండ్ అవుతాయి అన్నమాట. సరేనా, హైప్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఈ డ్రామా ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి పోవాలి సరేనా. బాయ్ గాయ్స్.